హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తీపి గుమ్మడికాయ శనగపప్పుతోటి కూర చూపిస్తున్నానండి. ఈ తీపి గుమ్మడికాయనే కూర గుమ్మడికాయ అని కూడా అంటారండి. ఈ గుమ్మడికాయని చెక్కు తీసేసుకుని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పులుసుకైతే చెక్కు ఉంచుకోవాలండి, కూరకైతే ఇలా చెక్కు తీసేసుకుని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. సగం గుమ్మడికాయని తీసుకున్నానండి. మరీ పెద్ద సైజు ముక్కలుగా కాకుండా ఈ విధంగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మన ఛానల్లో గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయతోటి మసాలా కూర కూడా ఉందండి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి. ఈ విధంగా తరిగిన తర్వాత శనగపప్పు కోసం గిన్నెలోకి 1 కప్పు శనగపప్పుని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 4 కప్పుల నీళ్ళని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వలన పప్పు త్వరగా ఉడుకుతుందండి. ఇలా నానిన పప్పుని స్టవ్ మీద పెట్టుకుని పలుకుగా ఉడికించుకోవాలి. మరీ ముద్దగా కాకుండా పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉంటే కూరకి సరిపోతుందండి. కుక్కర్లో అయినా పప్పుని ఉడికించుకోవచ్చండి. బయట ఉడికించేటప్పుడు నీళ్లు తగ్గితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించగా వచ్చిన నీళ్ళని పారబోయకూడదండి, శనగకట్టు కింద తయారు చేసుకోవాలి. ఆ నీళ్లల్లోనే బలం ఉంటుంది. మామూలుగా చారు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరని తయారు చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకోండి, బాగుంటుంది. నూనె కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని బాగా దోరగా వేపాలి. పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 4 రెమ్మల కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. చిటికెడు ఇంగు కూడా వేసుకోండి, రుచి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కూరలో పచ్చికారం వేయమండి, కేవలం ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వల్లే కారం వస్తుంది. అందువల్ల మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. గుమ్మడికాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి, ఎక్కువ సమయం పట్టదు. ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసుకునే ఈ కూర వారాలప్పుడు కూడా తినచ్చండి, చాలా బాగుంటాయి. ఇవే కాకుండా మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేని వంటలు మరికొన్ని ఉన్నాయి, చూడండి. ఇప్పుడు పైన మూత పెట్టుకుని నీళ్లను వేసుకుని ఆవిరి నీళ్ల మీద ఉడికించుకుంటే కూరలో ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. నీళ్లను వేసి ఉడికించినట్లయితే ముద్ద ముద్దగా అయిపోతుందండి. ఇలా ముక్క కనిపించే విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలండి. ఈ కూరకి బెల్లమే చాలా రుచిగా ఉంటుందండి. ఇంత కాకపోయినా కొంచెమైనా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. శనగపప్పులో నీళ్ళని తీసేసుకోవాలండి. శనగ కట్టు కింద తయారు చేసుకుని కేవలం పప్పుని మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా కాస్త పలుకు ఉండేలాగా శనగపప్పుని ఉడికించుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుందండి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా శనగపప్పు వేసిన తర్వాత ఎక్కువ సమయం ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని 1 నిమిషం మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని వేరుశనగ నూనె వేసుకుని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా ఎండాకాలంలో ఎక్కువగా తయారు చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయలో చలువ చేసే గుణం ఉంటుంది, ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.